మీ రెడ్లందరికీ గురువైన రెడ్డి రాజశేఖర రెడ్డి 58 ప్రెస్ మీట్లు క్యాన్సిల్ చేసి ఏమయ్యాడు? మస్ అయిపోయాడు, పిండి అయిపోయాడు, మొక్కలు కూడా దొరకలా. నా ప్రెస్ మీట్లు నువ్వు ఎవరి ద్వారా ఆపినా నువ్వు నీ కుటుంబం నీ కొత్త డోంట్ లెట్ మీ కర్స్ యూ గైస్. నా నోట్లో నుంచి వచ్చిన మాటలే దేవుని మాటలు. గుర్తించుకు, ఇదే వరంగల్లో లక్షల మంది అక్కడ డిఐజీ నా మీటింగ్ అడ్డుకొని వాండర్ హోలీఫీల్డ్ స్టేజ్ మీద కూర్చోబెట్టకూడదు. ఇథియోపియన్ ప్రెసిడెంట్, మొత్తం ఆఫ్రికా 54 దేశాల ప్రెసిడెంట్కి ఇదే వరంగల్లో స్టేజ్ మీద కూర్చోబెట్టకూడదు అంటే రాత్రి మీద సస్పెండ్ చేస్తానన్న, ట్రాన్స్ఫర్ చేసి పడేసా. ఆ బ్లడీ డిఐజీ ఎవడో ఆడి పేరు కూడా గుర్తులేదు నాకు ఇప్పటికి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవడైనా సరే. నేను ఇప్పుడు కేఏ పాల్ ద ఫైటర్ రాజశేఖర రెడ్డితో స్టార్ట్ చేశాను, ఇంక మొగల. ఎందుకంటే రెడ్డి, ఇవాళ మీ మీడియా మిత్రుల హెడ్లైన్ చెప్తున్నా, రెడ్డి రాజ్యం పడగొడదాం, బీసీ రాజ్యం స్థాపిద్దాం, అది హెడ్లైన్. 12 మంది రెడ్లు ముఖ్యమంత్రి ఏంటి? 5% ఉన్న 12 మంది రెడ్లు ముఖ్యమంత్రులు ఏంటి? 60% ఉన్న మా బీసీలు ఒకరు ముఖ్యమంత్రి కాకపోవడం ఏంటి? బీసీ బానిసలారా బయటికి రండి. కడియం శ్రీహరి క్యాస్ట్ ఏంటి? బీసీఓ తెలీదు, ఎస్సీఓ. బీసీ ఎస్సీ బానిసలారా బయటికి రండి. కడియం శ్రీహరి 30 సంవత్సరాల క్రిందట వరంగల్ ఎలాగుందో ఈరోజు అలాగే ఉంది. ఏం అభివృద్ధి చేశావు నువ్వు? ప్రజాశాంతి పార్టీలో చేరు, 100 రోజుల్లో గ్రామాభివృద్ధి. ఒకటే దానికి ఎగ్జాంపుల్, 100 వద్దు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మొమ్మినిపేట గ్రామం, ఆ గ్రామం నేను భూములు కొన్నప్పుడు 10,000 రూపాయలు ఉండేది ఎకరం. ఇప్పుడు 2 కోట్ల రూపాయలు మెయిన్ రోడ్ సైడ్, 1 crore ఇంటీరియర్. అంటే 10,000 రూపాయల గ్రామాన్ని 1 కోటి రూపాయల విలువైన ఎకరం గ్రామంగా మార్చాను. ఎందుకు? అభివృద్ధి చేశాం. 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం, అక్కడ 1000 మంది అనాథుల్ని చదివించాం ఫ్రీగా, 1000 మంది వితంతులకి ఉచితంగా స్టైఫండ్ ఇచ్చాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు. అరే నేను స్టార్ట్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేయమంటారేటి? ప్రెస్ మీట్ స్టార్ట్, నేను మాట్లాడుతుంటేనే ప్రెస్ మీట్. మీరు లైవ్లు ఇచ్చుకోకపోతే మరి మీ దరిద్రం, అది నేనేం చేస్తాను? మీరు ధర్నా పెట్టండి, లైవ్లు ఇవ్వలేదు పాల్ గారి కానీ నేను వచ్చి కూర్చుంటా ధర్నాలో. మీడియా మిత్రులకి రియల్గా డబుల్ బెడ్రూమ్లు కడతా. కనీసం నన్ను 6 నెలలు సీఎం చేసి చూపించండి. మీరు అందరూ అనుకుంటే తమ్ముడు నాయక్ ఎస్టీ స్టేట్ అంతా తిరిగాయి, వరంగల్ అంతా తిరిగాయి. 5 లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఎడం చేతికి తెలియకుండా చేసిన సేవ కడియం శ్రీహరి గారిని అడగండి. ఇంక వరంగల్లో ఎవరున్నారు? వివేక్ వరంగల్నా? V6 అసలు వరంగల్లో ఇప్పుడు ఎవరున్నారు నాయకులు? ఒక నాయకు ఉండేవాడు, ఎస్టీ తరపున ఒక ఎంపీ నాయకు ఉండేవాడు, ఉన్నదా? చనిపోయాడు. మరి మీ మక్కుని చూసిన బలరామ్ నాయక్, థ్యాంక్ యూ బ్రదర్. బలరామ్ నాయక్ మొన్న వచ్చారు నా సమిట్కి, ఎప్పుడు August 8 ఢిల్లీ, మన మల్లు రవి గారితో, కాంగ్రెసే కదా అది. బలరామ్ నాయక్ కాంగ్రెస్ ఏమైనా అభివృద్ధి చేయగలదా? అరే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీతో నిలబడు. మొమ్మినిపేట సదాశివపేటని ఎలాగ అభివృద్ధి చేశానో వరంగల్ జిల్లా అంతా అభివృద్ధి చేస్తా. మాట్లాడతారు వాళ్ళు, పనులు చేసాం మనం.